ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. అదే విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం. ఇది కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు, సమతుల్యత అంటే బ్యాలెన్స్ గురించి మనకొక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పదండి ఈ కథలోకి లోతుగా వెళ్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, విశ్వం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. సృష్టికి ప్రళయానికి మధ్య నలిగిపోతోంది. అంతా అయోమయం. ఇలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు దేవతలు కూడా భయంతో వణికిపోయారు. ఇక ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కాని ఒక విపత్కర సమయమనమాటది. అసలు ఇంత గందరగోళానికి కారణమేంటి? ఇక్కడే కథలోని అసలు సమస్య మొదలవుతుంది. ఒకవైపు దేవతల శక్తి అంతా తగ్గిపోతోంది, మరోవైపు అసురులు రోజురోజుకి బలం పుంజుకుంటున్నారు. ఈ తేడా వల్ల విశ్వం తన సమతుల్యతను కోల్పోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఒకప్పుడు అమరులైన దేవతలు ఇప్పుడు తమ శక్తినే కాదు, అమరత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. వాళ్లు పూర్తిగా నిస్సహాయులుగా మారిపోయారు. అదే సమయంలో అసురులు మాత్రం తమ బలాన్ని పెంచుకుంటూ విశ్వంపై ఆధిపత్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అయోమయంలో దేవతలు, అసురులు ఇద్దరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. అయితే ఆయన ఇచ్చిన సలహా విని అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటంటే, నిప్రిమిరిపమైన శత్రువులైన వాళ్ళిద్దర్నీ కలిసి పనిచేయమని చెప్పారు. ఒకే లక్ష్యం కోసం నిప్రిమిరిపమైన శత్రువులు ఒకటవ్వాల్సిన పరిస్థితేర్పడింది. ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. దేవతలు, అసురుల మధ్య కుదిరిన ఆ విచిత్రమైన ఒప్పందం ఒక సాహసోపేతమైన ప్రణాళికకు దారితీసింది. అదే సముద్రమథనం, అంటే పాల సముద్రాన్ని చిలకడం. అసలు ఈ సముద్ర మథనం ఏంటి, ఎందుకు చేస్తున్నారు? దాని వెనకున్న లక్ష్యం ఒకటే, అమృతం. అంటే దాన్ని తాగితే అమరత్వం వస్తుంది. ఆ అమృతం కోసమే పాల సముద్రాన్ని చిలకాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక అద్భుతమైన బహుమతి కోసం చేస్తున్న చాలా పెద్ద ప్రయత్నం. వాళ్ల ప్రణాళిక వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పెద్దది. దేవతలు, అసురులు ఇద్దరూ ఒక టీంగా ఏర్పడ్డారు. వాళ్లు ఏకంగా మందర పర్వతాన్నే కవ్వంగా మార్చారు. మరి తాడుగా ఏం వాడారో తెలుసా? వాసుకి అనే మహాసర్పాన్ని. ఈ రెండింటితో సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అనుకుంటున్న టైంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. కవ్వంగా ఉన్న ఆ మందర పర్వతం మెల్లమెల్లగా సముద్రంలోకి మునిగిపోవటం మొదలైంది. ఇక వాళ్ల ప్రయత్నం మొత్తం వృధా అయిపోతుందేమో అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కథలో ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయింది. వాళ్ల ప్లాన్ మొత్తం విఫలమవుతోంది అనుకుంటున్న సమయంలోనే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంది. నిజమైన పరిష్కారం రాబోతుంది. ఇక్కడ నుండి కథనం చాలా గౌరవప్రదంగా సాగుతుంది. పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే అందరూ నిరాశలో ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఆ లోతైన సముద్రగర్భం నుంచి ఒక భారీ రూపం పైకి రావడం మొదలైంది. ఆ క్షణం అందరిలోనూ ఆశను, ఆశ్చర్యాన్ని నింపింది. పైకి వచ్చిందెవరో తెలుసా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రెండవ అవతారం, కూర్మం. అంటే ఒక దివ్యమైన తాబేలు. దీని ప్రత్యేకత ఏంటంటే స్థిరత్వం. ఎలాంటి పరిస్థితిలోనైనా కదలకుండా అచంచలంగా ఉండటం. ఆ కూర్మం ఏం చేసిందో తెలుసా? ఆ మునిగిపోతున్న మందర పర్వతం కిందకు వెళ్ళి తన వీపునే ఒక ఆధారంలా ఇచ్చింది. ఆలోచించండి, ఇప్పుడు ఆ పర్వతానికి కదలని, చెదరని ఒక బలమైన పునాది దొరికింది. అది సృష్టిని నిలబెట్టే పునాదిగా మారిపోయింది. ఇక అంతే, ఆ స్థిరమైన పునాది దొరకగానే ఆగిపోయిన సముద్రమథనం మళ్లీ మొదలైంది. కూర్మం అందించిన ఆ స్థిరత్వం వల్లే సృష్టి ప్రక్రియ ముందుకు సాగింది. అలా విశ్వంలో కోల్పోయిన ఆ బ్యాలెన్స్, ఆ సమతుల్యత మళ్లీ తిరిగి వచ్చింది. సరే, కథ అయితే అద్భుతంగా ముగిసింది. కాని ప్రతి పురాణం వెనుక ఒక లోతైన తాత్విక అర్థం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విశ్వ కథ నుంచి మన వ్యక్తిగత జీవితంలోకి వద్దాం. అసలు ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందో ఒకసారి చూద్దాం. బానే ఉంది, కాని ఎక్కడో సముద్రంలో ఉన్న ఓ తాబేలు కథకి మన జీవితానికి ఏంటి సంబంధం అని అనిపించడం చాలా సహజం. పురాణ కథకు మన ఆధునిక జీవితానికి మధ్య ఉన్న ఆ సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఈ పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. పురాణంలో పాలసముద్రమంటే మన మనస్సులో నిరంతరం జరిగే అలజడి అనమాట.
ఇక దేవతలు అసురులు అంటే మనలోని కోరికలు భయాలు. మరి మునిగిపోతున్న పర్వతం అది మన జీవితంలో స్థిరత్వం లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇక కూర్మం అది మన లోపల ఉన్న నిశ్శబ్దమైన స్థిరమైన అంతరాత్మకు ప్రతీక. ఈ అంతర్గత స్థివత్వం అనే ఐడియా కొత్తదేం కాదు. యోగశాస్త్రంలో దీని గురించి ఎప్పుడో చెప్పారు. దాన్నే కూర్మనాడి అంటారు. అంటే తాబేలు ఎలాగైతే ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుందో, అలాగే మనం కూడా మన ఇంద్రియాలను బయటి ప్రపంచం నుంచి మన లోపలికి మళ్లించడం ద్వారా ప్రశాంతతను, స్థిరత్వాన్ని పొందవచ్చని దీని అర్థం. కాబట్టి ఈ కథ మనకు చెప్పే అతి ముఖ్యమైన పాఠమేంటంటే, అసలైన శక్తి వేగంలోనో హడావిడిలోనో ఉండదు. అది నిశ్చలత్వంలో, అంటే ప్రశాంతంగా స్థిరంగా ఉండటంలో ఉంటుంది. ఆ స్థిరమైన పునాది నుంచే అసలైన బలం పుడుతుంది. మరి ఈ విశ్లేషణ ముగింపులో మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒక్కటే: మన జీవితంలో మనకు అంతటి బలాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చే ఆ అచంచలమైన పునాది ఏది? ఒకసారి ఆలోచించండి.